జిల్లా వెలిమనేడు సమీపంలోని నోష్ ఫార్మా ల్యాబ్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం సంఘీభావం వ్యక్తం చేశారు. ల్యాబ్లోకి వెళ్లి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాలకృష్ణకు 2 కోట్లు, గాయపడిన వారికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి అన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతతో పాటు హెలిప్యాడ్ ఉద్యోగులను మాత్రమే నియమించాలని సూచించారు. డిఫరెంట్ కాంపౌండేషన్ ఆటోమేటిక్ ఈ క్లైమేట్కి మన కంట్రోల్ కాదు. మామూలుగా అయితే ఇక్కడ మన కంట్రోల్ ఉంటుంది.